నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ రాజ్యాంగబద్ధమే అంటూ సుప్రీంకోర్టు సమర్థించింది. దాన్ని నిర్వహించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. దేశంలో ప్రజాస్వామ్య పటిష్టతకు అవసరం. ఎస్ఐఆర్లో భాగంగా పౌరసత్వాన్ని ఈసీ పరిశీలించవచ్చు అంటూ ఈ ఎస్ఐఆర్ వ్యతిరేక పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు, సార్ నేను క్యాడర్కి పిలుపు కూడా ఇచ్చారు, సార్పై అత్యంత అప్రమత్తంగా ఉండండి అంటూ క్యాడర్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బయట ప్లే చేయండి. వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్ష ఓట్లు, 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. 91 లక్షల ఓట్లు తీసేస్తే 31 లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయింది. రైట్. జగన్మోహన్ రెడ్డి సార్ మీద కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, సార్ను వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది కదా సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రాజ్యాంగబద్ధము అని చెప్పేసి. అయినా కూడా వైసీపీలో ఎందుకు టెన్షన్ సార్? వైసీపీలో ఎందుకు టెన్షన్లో వైసీపీని అడగండి, నేను చెప్పలేను. వాళ్ళ ఎందుకు టెన్షన్ పడుతున్నారు దానికి దట్ ఇస్ దేర్ ఎక్స్ప్లెనేషన్ సార్. కానీ వాస్తవం ఏంటి, ఒక వైసీపీ టెన్షన్ పడడం లేదు. మీరు దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా సార్ పట్ల టెన్షన్ పడుతున్నాయి. మీరు ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ యాంగిల్లోనే చూస్తుంటారు. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం మొత్తాన్ని 2 పార్టీల దృక్పథంతోనే చూస్తారు. కానీ మీరు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది, బీహార్లో ఆర్జేడీ వ్యతిరేకించింది, మీకు తెలంగాణలో టీఆర్ఎస్ శ్రేణులకు అప్రమత్తంగా మరి కేటీఆర్ పిలిపించాడు. మీ కాంగ్రెస్ పార్టీ దేశమంతటా సరిపైన ఆందోళన చెందుతోంది. అఖిలేష్ యాదవ్ మీకు ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో స్టాలిన్, ఇలా దేశవ్యాపితంగా ప్రతిపక్షాలు అందరూ కూడా సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పట్ల అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇదేదో వైసీపీ జగన్ అనే యాంగిల్లోనే చూడకూడదు. మరి ఎందుకు చూస్తున్నారు ప్రతిపక్షాలు అంటే, సుప్రీంకోర్టే దీన్ని రాజ్యాంగబద్ధం అని చెప్పింది కదా అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఎవరు కూడా ఏ ప్రతిపక్షము కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడాన్ని వ్యతిరేకించడం లేదు. దాని రాజ్యాంగబద్ధతను, చట్టబద్ధతను, అవసరాన్ని కూడా ఎవరు ప్రశ్నించడం లేదు. అర్థం కావాల్సిందే. ఎందుకంటే ఎలక్టోరల్ రోల్స్ను ఎప్పటికప్పుడు రివైజ్ చేయాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకు రివైజ్ చేయాలి అంటే, ఇప్పుడు కొంతమంది చనిపోతారు. ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత తెలంగాణలో మా ఇంట్లోనే మా ఫాదర్ చనిపోయారు, మా సిస్టర్ చనిపోయారు. వాళ్ళిద్దరూ ఓటర్లుగా ఇప్పటికీ ఉంటున్నాం. మా ఫాదర్ అంటే నేనే ప్రత్యేకంగా తీసేయించాను. మా సిస్టర్ చనిపోయి 1 year కూడా కాలేదు. సో ఆమె ఓటు ఇంకా ఇప్పటికీ ఉంది కదా. సో ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తీసేస్తారు. ఇలా చనిపోయిన వాళ్ళు ఉంటారు, అటు నుంచి ఇటు మారిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు నేను చాలా కాలము
ఉప్పల్ నియోజకవర్గంలో ఓటర్గా ఉన్నాను, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో. నేను ఇల్లు మారాక ఇప్పుడు ఇల్లు మారిన తర్వాత కూడా అక్కడికే పోయి ఓటు వేసేవాడిని. నేను 2 చోట్ల ఓటు హక్కు లేకుండేది. నేనున్న చోట కాకుండా నా పర్మనెంట్ హౌస్ అడ్రస్ అది కనుక అక్కడే పోయి ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఓటు వేసేవాడిని. ఈ మధ్య నేను లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు, ఈ మధ్య కూడా అంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు నేను ఉంటున్న ఇంటికి ఉన్న ఏరియాకి మార్చుకున్నాను. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ను, మీకు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్ను. ఇప్పుడు కాన్షియస్గా ఉన్నవారు ఎవరము నాలాంటి వాళ్ళు మన అక్కడ 2 చోట్ల ఓటర్గా ఎన్రోల్ అయి ఉండకూడదు కనుక అక్కడ తొలగించేసుకొని ఇక్కడ నేను ఓటర్గా చేరాను. ఇలా మీకు ఇవాళ కూడా పేపర్లో వచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లుగా ఉంటారు, తెలంగాణలో కూడా ఓటర్లుగా ఉంటారు. 2 వేరు వేరు సందర్భాల్లో ఎన్నికలు జరుగుతాయి కనుక అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ ఓటేస్తారు, ముందు జరుగుతాయి కనుక ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఓటేస్తారని విమర్శలు కూడా వచ్చాయి. సో ఇలా మీకు ఒక ప్రాంతంలో 2 ప్రాంతాల్లో ఓట్లు ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని మూవ్ అవుతుంటారు, చనిపోతుంటారు, ఇలా విదేశాలకు వెళ్ళిపోతుంటారు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి ఇలాంటి వాటిని తొలగించాలా వద్దా? ఇది అలాగే ఉంటే ఏమవుతుంది, 100 ఓట్లలో 50% ఓటింగ్ పడిందని మనం అంటుంటాం. అందులో 20% నిజంగా ఓటర్లే కాదు వాళ్ళు. అంటే అప్పుడు 80 ఓట్లలో 40 పడి ఉంటే, 100 ఓట్లలో 50 ఓట్లు పడ్డాయంటే 80లో 50 అంటే 60% దాటిపోతుంది. మీకు అందుకే బెంగాల్లో కూడా ఆ హిస్టారిక్ ఓటింగ్ ఎందుకు జరిగింది అంటే ఆ ఓట్లు 91 లక్షల ఓట్లు తీసేసే వరకు టోటల్ తగ్గింది. సో అందువల్ల ఇదే కాకుండా ఏమవుతుందంటే 2 చోట్ల ఓట్లున్నా చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయకపోతే దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉంటుంది. అంటే మీకు దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉంటుంది. మన ఇంపర్సనేషన్, ఒకరి పేరిట ఒకరు ఓటేస్తుంటారు. సో ఈ ఛాలెంజెస్ అన్నీ ఉండొద్దు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అవసరం, దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. సో దాంట్లో డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరమే లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మన దేశ ఎన్నికల ప్రాథమిక సూత్రం. దీన్ని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా చెప్పింది. మరి అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? దీనికి కారణం ఏంటంటే, ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా ఇట్ ఈస్ ఏ మెకానిజం టు ఫెసిలిటేట్ ఎలక్షన్స్. అంటే వయోజన ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు దోహదం చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ పనులు ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలను మోటివేట్ చేయడం, ప్రజలకు ఫెసిలిటేట్ చేయడం కన్నా ఎన్ని రకాలుగా ఓటు హక్కు లేకుండా చేయవచ్చు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ద్వారా. అంటే తాను ఓటరు అని ప్రూవ్ చేయాల్సిన పెద్ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ను ఓటర్ పైన పెట్టి తీసేస్తాం. అంటే ఏ చిన్న కారణాన్ని కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో కొన్ని లక్షల ఓట్లు డిస్ప్యూట్లు ఉన్నాయి. వాళ్ళ ఓటర్కి ఈ ఎన్నికల ఓటు వినియోగించుకోలేదు. కానీ అందులో ఒక 1600 మందికి మాత్రం వాళ్ళు ఛాలెంజ్ చేస్తే ట్రిబ్యునల్లో వాళ్ళకి ఓట్లు వచ్చాయి. అందరికి వచ్చే ఓట్లు, వాళ్ళు బోగస్ ఓట్లు అయితే మన అందరికి వాళ్ళు ఎట్లా వస్తాయి ట్రిబ్యునల్లో. కానీ వీళ్ళందరూ కొన్ని లక్షల మంది వెళ్ళి ట్రిబ్యునల్లో సవాల్ చేయగలరా నా ఓటర్కి రాలేదని? అంటే అలాంటి దేశంలో పరిస్థితులు ఉన్నాయా అంటే చాలా క్లియర్గా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పేరిట, బోగస్ ఓటర్లను తొలగించడం పేరిట, లేని ఓటర్లను తొలగించడం పేరిట చేస్తున్నటువంటి ప్రయత్నంలో కావాలని ఎక్కువ మంది ఓటర్లను ఓటు హక్కు లేకుండా కూడా చేస్తున్నారు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో అనుసరిస్తున్న ప్రొసీజర్స్ వల్ల కావచ్చు. ఆధార్ కార్డు చెల్లదంటారు, ఆధార్ కార్డు వల్ల వచ్చే పాస్పోర్ట్ చెల్లుతుంది అంటారు. విచిత్రం ఏంటంటే పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి. ఈవెన్ పాస్పోర్ట్కి అపాయింట్మెంట్ బుక్ చేయాలని ఆధార్ కార్డు అడుగుతారు. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో రూల్ ఏంటంటే ఓటు హక్కు కావాలి అంటే పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, ఆధార్ కార్డు ఉండొద్దట. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, ఆధార్ కార్డు లేకపోతే ఎట్లా అంటే ఎట్లా? ఆధార్ కార్డుతోనే పాస్పోర్ట్ వస్తుంది. అంత అన్సైంటిఫిక్గా ఉంటే సుప్రీంకోర్టు ప్రశ్నించింది కూడా. మీరు పెడుతున్న కండిషన్స్ ఓటర్ను ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాదు, ఓటర్ తొలగించడానికి చేస్తున్నారు అని. ఇక రెండవ విమర్శ ఏంటంటే ప్రతిపక్ష అనుకూల ఓటర్లను తొలగిస్తున్నారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఏమవుతుందంటే రవిశంకర్ గారు, మీరు అనొచ్చు సార్ ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ప్రతిపక్ష ఓటర్ అని. మనందరికీ తెలియదు. ఇప్పుడు గ్రామం ఉన్నారు, గ్రామంలో
ఏ ఓటర్ ఏ పార్టీలో మనం మీకు తెలియదు, నాకు తెలియదు, అందరూ తెలుస్తుంది, ఓపెనే. సో వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారు. కుటుంబంలో ఒకరు ఓటు ఉంటుంది, ఇంకో ఓటు ఉండలేదు. విచిత్రం ఏంటంటే ఒకే కుటుంబంలో ఒకటి భార్య ఓటు ఉంటుంది, భర్త ఓటు ఉండదు, భర్త ఓటు ఉంటుంది, భార్య ఓటు ఉండదు. అది ఎట్లా సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా? సో దాని మీద మళ్ళీ ట్రిబ్యునల్ పోయేవారు పుణ్యకాలం కాస్త అయిపోతుంది, ఎన్నికలు అయిపోతుంది. సో అందువల్ల ప్రతిపక్ష ఓట్లను పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా తొలగిస్తున్నారు. అది ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తుందని ఇప్పుడు మమతా బెనర్జీ అనుభవం, బెంగాల్ అనుభవం. అది మమతా బెనర్జీ చెప్పింది, అది ఇప్పుడు కోట్ చేసింది మమతా బెనర్జీ చెప్పింది. సో తన కాన్స్టిట్యున్సీలో నా మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లను తొలగించారు అంటే ఇది నిజంగా. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచిన అభ్యర్థి మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లను తొలగిస్తే మళ్ళీ రండి అని కూడా చెప్పింది. అంటే ఆ సుప్రీంకోర్టు కూడా ఎక్కడ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఉంది. సో ఇంత ఓపెన్గా మీకు ఎన్నికల్ని తారుమారు చేస్తున్నారు, స్పెషల్ ఇంటెన్షన్ ద్వారా ప్రజల తీర్పును తారుమారు చేస్తున్నారు, విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఈవీఎంల పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ పైన దేశవ్యాప్తంగా ఆందోళన అధికార పార్టీ కాని వారి వద్ద ఉంది. ఇక మూడవది మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నారు. బెంగాల్ మీరు డేటా తీయండి, మెజారిటీ కమ్యూనిటీ ఓట్లతో పోలిస్తే, హిందూ ఓట్లతో పోలిస్తే సరలో పోయిన ముస్లిం ఓట్లు ఎక్కువ, చాలా ఎక్కువ. బీహార్లోనే బెంగాల్లోనే. అంటే ముస్లింలలోనే ఓట్లు ఎందుకు దొంగ ఓట్లు ఉంటాయా అంటే దానికి ఒక థియరీ ఏంటంటే బార్డర్ స్టేట్స్లో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు. మరి తెలంగాణ ఆంధ్ర బార్డర్ స్టేట్ కాదు కదా, సో అంత పెద్ద ఎత్తున ఎట్లా వస్తారు అనే క్వశ్చన్. ఎందుకు అందరికీ తెలుసు కదా, మైనారిటీలు ఎన్డీఏ వ్యతిరేక ఓటు బ్లాక్. సో ఎన్డీఏ వ్యతిరేక ఓటు బ్లాక్ను ఓటే వేయకుండా చేస్తున్నారు అన్నది విమర్శ. అందుకే మీకు చాలా చోట్ల బీజేపీ గెలుపును పరిశీలిస్తే అసలు అవకాశమే లేని చోట కూడా బెంగాల్లో బీజేపీ అక్కడ గెలిచింది. అందువల్ల ఈ అనుమానాలు నిజమాబద్ధమా నాకు తెలియదు. కానీ మన దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరపడమే కాదు, జరిపినట్లుగా ప్రజలను కన్విన్స్ కూడా చేయాలి, ప్రజల నమ్మకం కలిగించాలి, విశ్వాసం కలిగించాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనఫ్ టు డెలివర్ జస్టిస్, యూ షుడ్ సీమ్ టు హావ్ డెలివర్డ్ జస్టిస్. న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇచ్చినట్టు కూడా కనిపించాలి. సో ఇది భారతదేశ జ్యూరిస్ప్రుడెన్స్ యొక్క ప్రాథమిక సూత్రం. అందువల్ల అనుమానాలు జనైన్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యమే.